హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. సేమియాతో ఎప్పుడు తినే పాయసం కాకుండా ఇలా టేస్టీగా స్వీట్ చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఏ కప్పుతో బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి కలుపుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకి ఇక్కడ బెల్లం ఏం పాకం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ బౌల్ని అయితే కనుక పక్కకు తీసుకుందాము. అదే స్టవ్ మీద అయితే మరొక కడాయి పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ కడాయిలో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మనం చేసేది స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పును వేసుకొని ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసానండి, మీరు కావాలంటే బాదం పప్పును కూడా వేసుకోవచ్చు. ఇవి ఈ విధంగా కాస్త కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి అయితే ఒక బౌల్లో వేసుకుందాము. ఈ విధంగా నేతిలో నుంచి జీడిపప్పుని తీసి ఇలా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకా కడాయిలో నెయ్యి ఉంది కదండి, మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు సేమియాని తీసుకోవాలి. ఈ సేమియా మాడకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఎర్రగా రావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దగ్గరుండి అటు ఇటు కలుపుకుంటూ చక్కగా మనం ఈ సేమియాని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ సేమియా చూడండి బాగా ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇక్కడ 1 కప్పు సేమియాకి మనకి మొత్తం 3 కప్పుల నీళ్ళు అయితే పడతాయండి. మనం ముందుగానే బెల్లం కరిగించేటప్పుడు 1 కప్పు నీళ్ళని పోసాం కాబట్టి ఇప్పుడైతే కనుక 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి గెరటితో కలుపుకుంటూ మనం ఈ సేమియాని అయితే ఉడికించుకోవాలి. మనం సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వాటర్ వేసుకోవాలండి. ముందే బెల్లం వాటర్ వేసామనుకోండి సేమియా అనేది తొందరగా ఉడకదు. కాబట్టి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సేమియాని అయితే బాగా ఉడికించుకోవాలి. మనం 2 కప్పుల నీళ్ళని పోసాం కదండి, ఆ నీళ్ళన్నీ కూడా మరిగే అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. చూడండి నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయినాయి, సేమియా కూడా మనకి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత మనం ముందుగానే బెల్లంని కరిగించి పెట్టుకున్నాం కదండి, ఒక ఫిల్టర్ తీసుకొని మనం కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ని అయితే కనుక ఈ విధంగా వడకట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో కొంచెం ఇసుక చిన్న చిన్న మట్టి గడ్డలు లాంటివి ఉంటాయండి. కాబట్టి బెల్లం వాటర్ని ఖచ్చితంగా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. సేమియాలతో ఎప్పుడు తినే సేమియా పాయసం కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ స్వీట్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కాస్త దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులను దంచి వేసుకోవాలి. అలాగే టేస్ట్ బ్యాలెన్స్ కోసం ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. మీకు సాల్ట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ అనేది మంచి టేస్టీగా అయితే ఉంటుందండి. తర్వాత ఇందులో మంచి కలర్ కోసం నేనైతే ఇక్కడ ఒక చిటికెడు వరకు లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, అది జస్ట్ ఒక చిటికెడు వరకు వేసుకుంటున్నాను. మీకు పూర్తిగా ఆప్షనల్ అండి, కలర్ వద్దనుకుంటే వదిలేసేయండి. లేదా మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కొంచెం కుంకుమ పువ్వు అయినా సరే వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఇవి ఉడికేలోపు అయితే ఒక ప్లేట్ కానీ లేదా బౌల్ కానీ తీసుకొని ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా ముందుగానే స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి సేమియా అనేది ఉడికిన తర్వాత చక్కగా ప్లేట్లో అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా ప్లేట్ అంతా నెయ్యిని పట్టించి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి ఈ విధంగా కొంచెం దగ్గరకు వచ్చింది కదా, మరీ గట్టిగా అయితే దగ్గరగా అవ్వకూడదు. ఈ విధంగా కొంచెం జారుడుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే జీడిపప్పుని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న ఈ సేమియాని అయితే కనుక ముందుగానే రాసిన ప్లేట్లో వేసుకొని ఈ విధంగా గరిటెతో అయితే స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేద్దామండి, కొంచెం చల్లారాలి. ఈ విధంగా మొత్తం పూర్తిగా స్ప్రెడ్ చేసుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేద్దాము. ఒక అరగంట పక్కన పెట్టామంటే మనకు పూర్తిగా చల్లారిపోతుందండి. నేను పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా చల్లారిన తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టుకొని టర్న్ చేసి పైనుంచి ఈ విధంగా ట్యాప్ చేసామంటే మనకి ప్లేట్లో నుంచి అయితే చక్కగా ఈజీగా వస్తుందండి. ఇప్పుడైతే కనుక దీన్ని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. టేస్టీగా సేమియా బర్ఫీ అయితే మనకి రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి.
ఇలా తయారు చేసుకునే స్వీట్ని అయితే కనుక చాక్ తీసుకొని మీరు మీకు నచ్చిన షేప్లో అయితే కనుక చక్కగా కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇలా స్పూన్తో తుంచుకొని తినేసేయచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.